నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీలో కీలక నేతగా ఆ పార్టీపై ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దూసుకువచ్చే ఎలాంటి విమర్శలకైనా ఇట్టే తిప్పికొడుతున్న నేతగా పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నానికి మంచి పేరే ఉంది. అంతేనా, వైసీపీలో చాలా మంది నేతలు నోటి దురుస్తో బూతులు మాట్లాడితే పేర్ని మాత్రం బూతులకు దూరంగా ఉంటూ శుతిమెత్తగానే వైరి వర్గాల నరాలు తెగేలా వ్యాఖ్యలు చేయటంలో దిట్టగా పేరు గడించారు. ఇక అధికార పార్టీ పెట్టే కేసులకు అదిరేది లేదని నిన్నటిదాకా ఒకంత గట్టిగానే చెప్పిన నాని ఆ కేసులు తన గడప తొక్కగానే తనలోని బేరతనాన్ని బయటపెట్టారు. తనపైన తన భార్య జయసుధపై కేసులు నమోదు కాగానే నాని మొత్తం ఫ్యామిలీతో కలిసి పరారయ్యారు. గడిచిన 3 రోజులుగా మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటికి తాళం కప్ప కనిపిస్తోంది. అంతేకాకుండా ఫోన్లోనూ ఆయన ఏ ఒక్కరికి అందుబాటులోకి రావడం లేదట. వెరసి పరారీలో ఉన్న నేతగా పేర్ని నాని అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఇక రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు తమ గోదామును అద్దెకు ఇచ్చిన నాని సదరు గోదాములో తగిన రేషన్ బియ్యానికి సరిపడా మొత్తం ఎంతో చెబితే అది కట్టేస్తాను అంటూ నిన్నటిదాకా ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించారు. అయితే ఈ విషయాన్ని తర్వాత చూద్దామని, ముందుగా గాయబైన బియ్యం ఎక్కడికి చేరాయో తేలుద్దామని సివిల్ సప్లైస్ శాఖ చెప్పింది అంటే తప్పు జరిగిపోయిందని నాని ఒప్పుకున్నట్టే కదా. కనిపించకుండా పోయిన బియ్యానికి పరిహారం కడతాము అంటే తప్పు అంగీకరించినట్టే కదా. ముందుగా ఆ తప్పు చేసిన వారెవరో తేలుద్దామని ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలోనే గోదాము యజమానిగా ఉన్న జయసుధపై కేసు నమోదు చేసింది. అక్కడితో ఆగకుండా నానితో పాటుగా నాని వ్యక్తిగత సహాయకులపైన కేసులు నమోదయ్యాయి. ఓవైపు తాను పరిహారం కడతానన్నా పట్టించుకోకుండా ప్రభుత్వం తనపై కేసులు నమోదు చేసిన తీరుతో నిజంగానే నాని భయపడిపోయినట్టున్నారు. అందుకే కాబోలు నాని తన ఫ్యామిలీతో కలిసి గాయబైపోయారు. ఇదిలా ఉంటే ఇటీవల కాకినాడ పోర్టు ద్వారా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవలే కాకినాడ పోర్టుకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న షిప్ ను సీజ్ చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదంతంపై స్పందించిన నాని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి బంధువులైతే అక్రమాలు చేసినా వదిలేస్తారా అంటూ కూడా నాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక అంతేకాకుండా పవన్ తనిఖీలను కూడా ఆయన హేళన చేశారు. ఇలాంటి సందర్భంలో నాని గోదాంలో పెద్ద ఎత్తున బియ్యం మాయం కావడం కలకలం రేపింది. ఆ వెంటనే నాని స్పందించడం, కనిపించకుండా పోయిన బియ్యానికి ఖరీదు కడతానని చెప్పడంతో రేషన్ బియ్యం అక్రమ దందాలో నానికి కూడా పాత్ర ఉందన్న అనుమానాలు రేకెత్తాయి. తనపైన తన భార్యపైన కేసులు నమోదు కావడంతో నాని ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ముందస్తు బెయిల్ లభిస్తే తప్పించి నాని కనిపించేలా లేరు అన్న సెటైర్లు పడుతున్నాయి.